మనం ఒక నంబర్కి స్క్వేర్ కనుక్కునేటప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ యూజ్ చేసాం. క్యూబ్ కనుక్కునేటప్పుడు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఏంటి సార్ అది? ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి 3ab స్క్వేర్ అండ్ బి క్యూబ్. సేమ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ స్క్వేర్కి, క్యూబ్కి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి. ఇది కూడా పాస్కలే ప్రపోదించాడు. ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. సపోజ్గా 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఒకటి కొంచెం చిన్నది, దాని తర్వాత పెద్దది. 12 క్యూబ్ సేమ్ లైక్ ఏ ప్లస్ బి స్క్వేర్. A1 B2 A1 B2 ఏమవుతుంది సార్? ఇది ఏ క్యూబ్, ఇది 3a స్క్వేర్ బి, ఇది 3ab స్క్వేర్. నెక్స్ట్ ఏమో బి క్యూబ్, నెక్స్ట్ ఏమో బి క్యూబ్. 1 క్యూబ్ ఏమో 1, 3 2s are 6, 3 4s are 12, 2 క్యూబ్ ఈజ్ 8. 2 క్యూబ్ ఈజ్ 8. బి ఎన్ని డిజిట్స్ తీసుకుంటుంది? యూనిట్ డిజిట్, కాబట్టి 8 రాయండి. 12లో 2 1 క్యారీడ్, 6 + 1 7, 1 7 2 8. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. బి యూనిట్ డిజిట్ తీసుకుంటుంది కాబట్టి లెఫ్ట్ మోస్ట్ కంటే కూడా ప్రతి ప్లేస్లో యూనిట్ డిజిట్ ఉండాలి. లెఫ్ట్ మోస్ట్ కంటే కూడా ప్రతి ప్లేస్లో యూనిట్ డిజిట్ ఉండాలి. ప్రతి ప్లేస్లో యూనిట్ డిజిట్ ఉండాలి. 12 క్యూబ్ ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి 3ab స్క్వేర్ అండ్ బి క్యూబ్. 1 క్యూబ్ 3 into 1 square into 2, right? 3 into 1 square into 2. 3 into 1 into 2 square and 2 cube. ఒకసారి ఇది ట్రై చేయండి. 24 క్యూబ్ ట్రై చేయండి. 24 క్యూబ్, 24 క్యూబ్, 24 క్యూబ్. ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి 3ab స్క్వేర్ 3ab స్క్వేర్ అండ్ బి క్యూబ్ అండ్ బి క్యూబ్. 2 క్యూబ్ అంటే 8, 4 3s are 12, 12 4s are 48, 3 2s are 6, 6 16s are 96. 4 క్యూబ్ అంటే 64. 4 క్యూబ్ అంటే 64. 4 6 carried, 96 plus 6 102, 2 10 carried, 48 plus 10 58, 8 5 carried, 13824, 13824. 2 cube 8, 4 3s are 12, 12 4s are 48, 4 square 16, 16 3s are 48, 48 2s are 96, 4 cube is 64. యూనిట్ డిజిట్ రాయండి. 4 6 carried, 96 plus 6 ఎంత 102, 2 10 carried, 48 plus 10 ఎంత 58, 8 5 carried, 8 plus 5 ఎంత 13. 13824. టైప్ 14 అందరికీ క్లియర్గా